హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, రోజువారీ పనుల్లో పడి నిన్ను నువ్వు మర్చిపోతున్నావా? నీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదా? కుటుంబమే నీకు చాలు అని అనుకుంటున్నావా? వాళ్ళు తింటే సరిపోతుంది అని అనుకుంటున్నావా? PCOS, నీ మెంటల్ ప్రెషర్, నీ డిప్రెషన్ ఎవరు పట్టించుకుంటారు నువ్వు కాకపోతే? సో గర్భాశయకి సంబంధించి సమస్యలతో చాలా మంది ఆడవాళ్ళు మన సొసైటీలో చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఎలా? ఆ ప్రాసెస్ ఏంటి? ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి? ఏ ఏజ్లో HPV వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఏ ఏజ్ నుంచి మనం ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా తీసుకోవాలి, హెల్తీ డైట్ అంటే ఏంటి, మన డైలీ రొటీన్ని ఎలా పెట్టుకోవాలి? సో ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి అనితా కునే మనతో ఉన్నారు. షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సైన్స్ ఫ్రమ్ యశోదా హాస్పిటల్. 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడంకి. సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉమెన్స్ డే సందర్భంగా మేడంతో మాట్లాడి నేను మీకు ఇస్తాను. సో అంతవరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ యూస్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో మేడంని వెల్కమ్ చేసి ఈ వీడియోలోకి వెళ్ళిపోతామా? హాయ్ మై డియర్ బ్యూటిఫుల్ లేడీ, వెల్కమ్ టు పోడ్కాస్ట్. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైపోతుంది మీరు చాలా బాగున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మన ఆడవాళ్ళకి చాలా పనులు ఎక్కువ. డే కాఫీతో స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే కాఫీ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ గ్యాప్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, టైంకి ఫుడ్ తినకపోవడం. అసలు లేడీస్ వాళ్ళ డేని ఎలా స్టార్ట్ చేయాలి? ఇది టఫ్ క్వశ్చనే, కానీ సొల్యూషన్ మా ముందే ఉంది. యాక్చువల్లీ ఒక ట్రెండ్ ఉంది మన ఇండియన్ విమెన్ అండ్ ఇండియన్ ఫ్యామిలీలో. రెస్పాన్సిబిలిటీ, కేరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ అసైన్ టు విమెన్. అన్ని పనీలు, అన్ని రెస్పాన్సిబిలిటీలు తను ఒక్కటే తీసుకోవాలా? నేను ఒక క్వశ్చన్ రేస్ చేస్తాను ఈరోజు. ఎస్, షీ ఈజ్ అ విమెన్. విమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ, చిల్డ్రన్, స్పౌస్. సో మెనీ రెస్పాన్సిబిలిటీ కోర్ షీ టేక్స్ ప్లేస్. బట్ ఇజంట్ ఇట్ మన రోల్ ఫర్ హర్ టు సపోర్ట్ హర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్? షీ ఈజ్ అ మదర్, షీ ఈజ్ అ డాటర్, షీ ఈజ్ అ వైఫ్. But now modern women also is a working woman. Yeah. Working women equally needs support. Yeah. Spouse work చేస్తారు, మన ఆడపిల్లలు కూడా వర్క్ చేస్తారు. Don't you think our responsibilities have doubled up? But ఈ రెస్పాన్సిబిలిటీ డబల్ అయింది అని వాళ్ళ డ్రీమ్ని క్రష్ చేయకూడదు. It is everybody's responsibility, family, spouse, to support her. She's wonderful. She's a miracle. Yeah. She's powerful. She's energetic. But when she gets little support, తను ఎక్కువ సపోర్ట్ అడగదు, ఎక్కువ కూడా చేయదు, ఇది చేయాలి అని ఎక్స్పెక్ట్ కూడా చేయదు, చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎక్కడో ఒక చోట వచ్చేసి ఇది హెల్ప్ చేయనా, ప్లీజ్ టేక్ రెస్ట్, యు ఆర్ ఆల్సో ఎగ్జాస్టెడ్, దిస్ ఈజ్ మై వర్క్ టూ, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, లెట్ us సిట్ అండ్ డూ టుగెదర్. ఇట్లా ఒక మాట ఫ్యామిలీతో వస్తే, ఎస్పెషలీ ద స్పౌసెస్, ఇమాజిన్ దట్ ఎవ్రీ విమెన్, ఎవ్రీ డాటర్ విల్ బీ గ్లోయింగ్ టుడే. Yes. Isn't it? Yeah. సో ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎన్నోసారి మన ఆడపిల్లలకి సపోర్ట్ లేకపోయినా దే ఓవర్ స్ట్రెస్డ్, ఓవర్ బర్డెన్డ్. అ విమెన్ ఈజ్ లైక్ అ దుర్గా, అగ్రీడ్. బట్ దుర్గాకు కూడా మనము రెస్ట్ ఇవ్వకపోతే ఎట్లా? కరెక్ట్. షీ నీడ్స్ రెస్ట్. She also needs a good sleep. She also needs a good nutrition because she runs a powerful family support. Yeah. సో ఈ టైంలో అన్ని వర్క్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హర్ రూటీన్ యాక్టివిటీ మనం వదిలేస్తే తను ఎక్కడ చూసుకుంటుంది, ఎక్కడ తింటుంది, ఎక్కడ పడుకుంటుంది, టైం ఎక్కడ ఉంటుంది. సో నేను ఒక్కటి
రిక్వెస్ట్ చేస్తాను అందరితో, ముందులాగా ఇప్పుడు లేదు, చాలా Hmm. మారింది. వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్. Many youngsters, younger generation, spouses are supporting each other. It's a brilliant thing what is happening in our millennium, what is that, alpha, beta generations. Everything. It's beautiful to see, Mm. right? Yes. But I wish whatever the existing, which is not happening, let it happen more. Mm. Let her dream not be crushed. Yes. Let us all support with her. Yep. ఇట్లా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తన డే ఎవ్రీ డే విల్ బి అన్ హ్యాపీ డే టు స్టార్ట్. Yes. షీ విల్ గ్లో లైక్ ఎనీథింగ్. Yes. Her nutrition will never compromise. Mm. Her hormones will never get disturbed. She will be at always young. ఎస్. సో నేనేమంటాను అంటే వన్స్ మన మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఆ 11 days పీరియడ్ ఏదైతే ఉందో కొంతమంది కేర్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. అంటే అవేర్నెస్ లేని వాళ్ళు ఆ టైంలో చాలా లైక్ జెంటల్గా ఆ అమ్మాయిని కేర్ చేయాల్సి ఉంటుంది మ్యామ్, డెఫినెట్గా. సో చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో ఆడవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్గా, అంటే అది చాలా కేరింగ్గా ఉన్నామంటే ఫ్యూచర్లో కూడా హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు, అమ్మవాళ్ళు అందరూ చెప్తారు. సో నేను మన పాడ్కాస్ట్ని సో అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. బికాస్ ఉమెన్ అంటే డే 1 ఆమె పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా షీజ్ ఎ పవర్, రైట్? సో ఈరోజు మీ నుంచి నాకు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఉంది. కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి? Okay, right. Women is a nurturer. Yes. Okay. Nature has created women with lot of strength, energy, beauty, and nurturing. Yes. Okay. She is the only person who can give birth to a life. So nature is very beautiful to nurture a woman in this Yeah. way. So every woman, ante every girl, when she becomes an adult, the first sign is to have a periods. ఓకే. Periods is absolutely normal phenomena because of hormone changes. గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం అంటాము, అది షడ్ అవ్వాలి. దట్ పాయింట్ ఆఫ్ టైం యూ బ్లీడ్ లైక్ పీరియడ్స్. ఓకే. నార్మలీ 28 to 30 days సైకిల్ అయితే కొంతమందికి 5 to 7 days ప్లస్ ఆర్ మైనస్ కెన్ బి స్టిల్ నార్మల్. ఓకే. యావరేజ్ బ్లీడింగ్ ఉంటుంది, షీ విల్ బి కంఫర్టబుల్. బట్ ద బాడీ ఇస్ షోయింగ్ సమ్ చేంజెస్, అంటే షీ ఈస్ లూజింగ్ బ్లడ్. ఓకే. బాడీ నీడ్స్ బ్లడ్. యా. Every month some amount of 80 to 100 ml of blood loss will be there. Now when you lose it, you have to replace it. ఓకే. You lose it, you have to replace it. యా. Lose it, you have to replace it. But in India, majority 80% of the women are anemic. ఓకే. This is because periods, though కొంతమందికి నార్మల్ ఎక్కువ అయినా కూడా they don't replace the loss. ఓకే. ఓకే. They don't eat well. They don't supplement with iron. ఓకే. డ్యూ టు విచ్ మెజారిటీ మన ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు అనెమిక్ ఉంటారు. అందుకే 100% ఇండియన్ విమెన్స్ when they are pregnant we supplement with iron tablets. యా. యా. Body needs iron, body needs Okay. oxygen, nutrition. Along with the loss of the iron, a body is changing so much. She needs supplement of lot of multivitamins. అంటే చిన్నప్పటి నుంచే టాబ్లెట్స్ తీసుకోవడం అన్నది మంచిది అంటారా మ్యామ్? టాబ్లెట్ కాకుండా ఫస్ట్ డైరెక్ట్ అది చెప్పడము ఇట్ విల్ బీ నాట్ ద వే. ఫుడ్ పరంగా మనం ఆలోచిద్దాం. మన నర్చరింగ్, మన కల్చర్ ఎలా అంటే ఫుడ్, ఇండియన్ ఫుడ్ అది యాక్చువల్లీ ద బెస్ట్ ఫుడ్. ఇట్ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్లాటర్. ఓకే. మన ప్లాటర్లో అన్నీ ఉంటుంది, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్స్, ఎవ్రీథింగ్, న్యూట్రిషన్. బట్ వెన్ వీ కమ్ టు ద విమెన్ ఆర్ ద గర్ల్ ఫుడ్, హ్యావ్ యూ ఎనీ టైమ్ నోటిస్డ్ వాట్ ఈస్ షీ ఈటింగ్? ఓకే. She actually needs more nutrition than a man. యా, ఆఫ్ కోర్స్. Than a man. యా. I'm repeating this, but this never happens. Period loss low, we lose not only hemoglobin, but also many nutritions. Body needs rest to repair back, to Okay. nurture back. ఓకే. If she's losing, if a family is having this much of platter, she needs more nutrition back. Majority are not focusing on the food habits. All greens, fruits, vegetables, dry fruits has to be supplemented to the nurturing growing child of a girl. ఓకే. If you start now, when she becomes a adult and woman, ready Yes. for her ఎస్.
challenges to give birth to an offspring, Yeah. her body is healthy and nourished. ఓకే. But if this doesn't happen, she's already weak. So the moment she conceives, the demand is more and she loses more during delivery. Again, there's no replacement. It means enti, this all is piling up. After few years, though she is energetic, her body is not supporting her. యా. Though it is not looked, nobody can see it, but she is suffering from inside with weakness. 90% of the women come with generalized weakness. చాలా టైర్డ్ అయిపోతున్నాను మేడం, నా కెపాసిటీ లేదు, ఇప్పుడు ముందు చాలా చేసేదాన్ని, ఇప్పుడు నాకు వీల్ అవ్వదు, నిద్ర రాదు, స్ట్రెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు ఉగిరిపోతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్, సో మెనీ థింగ్స్ మేడం. మెనీ ఆఫ్ టైమ్ దే క్రై ఇన్సైడ్. యా. The biggest thing is a nutrition, that is iron deficiency because of the blood loss and diet. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు మ్యామ్, నేను అగ్రి అవుతాను. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ టైం కంటే ఆ టైం తీసుకోవాలి అని చెప్పేసి. కానీ సొసైటీలో తను ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఇంకొకటి కూడా ఉంది. తినేస్తున్నావు, ఎంత తింటావు, పందిలాగా అవుతున్నావు అంటే ఫుడ్ తింటేనే తను బల్క్ అవుతుందా? ఇప్పుడు ఫుడ్ తినేస్తే నిన్ననే బిర్యానీ తిన్నాను, నిన్ననే అది తిన్నాను, అందుకే కొంతమంది స్మెల్ చూసినా సరే బల్జ్ అయిపోతూ ఉంటారు. కానీ సొసైటీలో తను ఎదుర్కొంటుంది ఏంటంటే ఇంత తింటూనే ఉంటుంది. ఈవెన్ తన ఇన్లాస్ ఫ్యామిలీ నుంచి కానివ్వచ్చు, తన పేరెంట్స్ ఫ్యామిలీస్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, కలీగ్స్ నుంచి కావచ్చు, ఈవెన్ హస్బెండ్ నుంచి కూడా సమ్ టైమ్స్ తను ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. సమ్ టైమ్స్ తను డే అంతా వర్క్ చేసి ఉంటుంది, ఇంత తింటేనే కదా తనకి నెక్స్ట్ డేకి ఎనర్జీ వస్తుంది. జస్ట్ నేను నెక్స్ట్ డేనే చెప్తున్నాను, ఫ్యూచర్ కూడా కాదు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మీ మాటల్లో అంటే మీరేమనుకుంటున్నారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇట్స్ వెరీ సాడ్ యాక్చువల్లీ. కదా, ఇట్ హర్ట్స్, ఇట్ పెయిన్స్, యూనో. ఈ నెగటివ్ క్వశ్చన్స్తో షీ గెట్ డిమోటివేటెడ్, డిప్రెస్డ్. చాలా మెనీ టైమ్స్ ఎట్లా అవుతుంది అంటే పీపుల్ నో టు టాక్ బట్ దే డోంట్ నో వాట్ దే ఆర్ స్పీకింగ్. వాట్ ఐ వాంట్ టు సే ఫర్ అ woman is we can't stop people talking. ఎగ్జాక్ట్లీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. యూ కెనాట్, అండ్ యూ నీ నాట్ ప్రూవ్ ఆల్సో. యూ నీ నాట్ బి వెరీ ఇంప్రెసివ్. మీరు అందరితో మంచిగా రెడీ అయ్యి ఒక బొమ్మలాగా ప్రజెంటేషన్ చేయాలని ఏమీ లేదు. యూ నీడ్ నాట్. యువర్ గ్లో విల్ కమ్ వెన్ యూఆర్ హెల్దీ ఇన్ అవర్ వాయిస్. యోర్ కేర్, సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్. వాళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళేం మాట్లాడతారో అని పట్టించుకోకండి ప్లీజ్. యు ఆర్ ఎట్ లాస్, యూ నీడ్ సమ్ హెల్ప్, సే, ఆస్క్ అండ్ యూస్ ద వర్డ్ నో వెన్ యూ కెనాట్. ఇది చెప్పుకోలేక ఎన్నోసారి మనం లోపల నుంచి సఫర్ అవుతాం. చాలా. మీరు ఏం తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు అన్నది కాదు, మీరు ఏ టైంకి తింటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, రైట్ ఫుడ్ రైట్ టైంలో తింటున్నారా, మీ మీల్ టైం ఏంటి, మీ మీల్ టైంతో పాటు మంచిగా పడుకుంటున్నారా అని కూడా మ్యాటర్ అవుతుంది. మిడ్ నైట్ సడన్గా మీరు కంప్లీట్గా కార్బ్స్ తినేసి పడుకుంటారనుకోండి, దట్ ఈస్ నాట్ ద మీల్స్ యూ ఆర్ సపోజ్ టు ఈట్. దెర్ ఇస్ నో ప్రోటీన్, దెర్ ఇస్ నో న్యూట్రిషన్ సప్లిమెంట్ దేర్. సేమ్ టైం మార్నింగ్ మీల్స్ని, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ మిడ్ ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా తింటే కూడా అది కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అంటే రైట్ టైమ్ ఆఫ్ మీల్, రైట్ టైప్ ఆఫ్ ఫుడ్. ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, it is the quality which matters. What others speak is none of our business. Self-care, self-health, nutrition, just focus on that. That will give all your stress a gateway. Don't bother. Yes. Don't bother. Yeah. Food లోపం వల్ల కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న స్ట్రెస్, డిప్రెషన్, వాట్ ఎవర్, వర్క్ టెన్షన్ కావచ్చు, ఫ్యామిలీని చూసుకోవాలి, ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో తనని తను పట్టించుకోవడం మర్చిపోతుంది. డోంట్ కాంప్రమైజ్. అంతే. అదొక చెప్తారు అంటే బీయింగ్ సెల్ఫిష్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ సెల్ఫిష్. ఇట్ ఈస్ ద కేర్ వాట్ యు ఆర్ టేకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. Yes. యూ హ్యావ్ టు. అండ్ దట్ ఈస్ యువర్ రైట్స్. ప్లీజ్ టేక్ కేర్. మీ గురించి తప్పకుండా మీరు ఆలోచించాలి మేడం. అదే చెప్తున్నారు, చిన్న ఏజ్లోనే PCOD
పీసీఓఎస్. నేను ఈ మధ్య పీసీఓఎం ఆర్ సంథింగ్ ఏదో విన్నాను మ్యామ్. చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అసలు? ఓన్లీ ఫుడ్ ఏనా, ఓన్లీ టెన్షన్స్ ఏనా, ఇంకేమన్నా ఉన్నాయా? మెడికల్ లిటరేచర్లో టర్మినాలజీస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పీసీఓఎస్ డెఫినేషన్, పీసీఓఎం ఆర్ పీసీఓడి చెప్తూ వెళ్తే డెఫినెట్గా మళ్ళీ కన్ఫ్యూషన్కే వస్తారు. దే గో బ్యాక్ టు గూగుల్ ఆర్ చాట్ జీపీటీ. ఓకే, సో ఎంజాయ్ ఇప్పుడు ఎంజాయ్ యువర్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్. దే ఆర్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టర్మినాలజీస్. ఓకే, ఏమవుతుంది ఈ కండిషన్లో అంటే నార్మల్గా మన బాడీలో రెగ్యులర్ పీరియడ్స్ వస్తే రెగ్యులర్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ 15 daysలో ఒక కైండ్ ఆఫ్ హార్మోన్స్, సెకండ్ 15 daysలో, లాస్ట్ 15 daysలో అనదర్ టైప్ ఆఫ్ హార్మోన్స్. ఈ రెండు బ్యాలెన్స్లో ఉంటేనే మన పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. వి ఓవ్యులేట్ అండ్ విల్ హ్యావ్ అ మెన్స్ట్రల్ సైకిల్. మనము ఏది ఆలోచించాలంటే పీసీఓఎస్, పీసీఓడి, పీసీఓఎం కాజెస్ జెనెటిక్, లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చాలా మనము మోడర్న్ లైఫ్లో ద వే వీఆర్ ఈటింగ్, ద వే వీఆర్ లివింగ్, లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్, ప్రిజర్వ్ ఫుడ్స్, ప్యాక్ ఫుడ్స్. అలాంగ్ విత్ దట్ వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ విచ్ ఆర్ ప్రిజర్వేటివ్స్. దీనికి మనము మెడికల్ టర్మినాలజీలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. ఆల్ ఆఫ్ యూ కెన్ గూగుల్ ఆన్ దాట్ వర్డ్. ఇది ఏం చేస్తుంది? బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ బీన్ యూజ్డ్ ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్ ఫుడ్స్, మన న్యాచురల్ హార్మోన్స్ బాడీలో డిస్టర్బ్ అవుతూ వెళ్తుంది. ఓకే, డ్యూ టు విచ్ మన ఆడపిల్లలకి పీరియడ్స్ రెగ్యులర్గా రాదు, ఇరెగ్యులర్ పీరియడ్స్తో ప్రెజెంట్ అవుతారు, వెయిట్ గెయిన్ అవుతారు, యాక్నే వస్తుంది, ఫేషియల్ హెయిర్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ విల్ యాడ్ టు దిస్ ప్రాబ్లమ్. అండ్ ఇట్ ఇస్ అ రిథమ్, సర్కాడియన్ రిథమ్. అల్టిమేట్లీ షీ విల్ బికమ్ వెరీ ఒబీస్, పిగ్మెంటేషన్ ఆన్ ద ఫేస్, హిర్సుటిజం అని చెప్తాము. ఇట్స్ అ కాంప్లెక్స్ ఆఫ్ సిండ్రోమ్. సో వేర్ టు బ్రేక్ దిస్? ఓకే, areas to break up is your lifestyle, your diet forms. Genetic to change is very difficult, but you can modify yourself. Okay. There are many of us who are genetically born in some time, right? I may be obese. నేను పుట్టినప్పుడే చాలా చబ్బీ బేబీ ఉండేవాళ్ళని, కానీ ఇప్పుడు I maintain it. It means I can change my physical habituations. Okay. I can change my diet forms. I can make myself better. సో డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ప్రిజర్వ్ ఫుడ్ అన్నది తగ్గించి నార్మల్ మంచిగా హెల్దీ హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్ రిథమిక్ స్లీప్ సైకిల్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకి తగ్గుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంటి నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉంటున్న వాళ్ళకి హోమ్ ఫుడ్ అనేది దొరుకుతుంది. పాపం సమ్ టైమ్స్ సిటీలో ఉండి పీజీలో ఉండి హాస్టల్స్లో ఉంటూ వర్క్ చేసే వాళ్ళకే కొన్నిసార్లు కష్టం అవుతుంది. అలాంటప్పుడు పాపం డెఫినెట్గా స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ పెట్టుకోవడం ఇవి జరుగుతున్నాయి. సో వాళ్ళకి అక్కడ కూడా కష్టం అవుతుంది అని నా ఒపీనియన్. యూ హ్యావ్ టు చూస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆల్సో. మనకి చాయిసెస్ చాలా ఉందమ్మా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చాయిసెస్. ఎప్పుడు స్విగ్గీ, జొమాటో ఇస్ దేర్, బట్ డోంట్ దే గివ్ అ హెల్దీ ఫుడ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. నేను ఈ పాయింట్ మర్చిపోయాను గురుగారు. యూ క్యాన్ చీట్, ఓకే, యూ కెన్ చీట్ డే అని ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ ఎనీ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వర్క్అవుట్, దే డూ 1 day of cheat day. You know that? నేను 3 months ఒకసారి చీట్ డే చేస్తాను. So that cheat day is acceptable. But if you cheat every day, that is not acceptable. Please, ma'am. Think about it. Yeah. Choice is in your hand. డెఫినెట్గా. అంటే సిటీస్లో జంకే కాకుండా ఆర్గానిక్ కూడా ఇంకొక సైడ్ ఉందని చెప్పి మేడం చెప్తున్నారు. That's the face of the coin. Yes. ఇప్పుడు చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అనేవి ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా అవి ఎక్కువ యూజ్ చేయడం మూలాన ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుందంటారా? ఓకే, ఇక్కడ 2 points ఉందమ్మా. ఒకటి ఏంటంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ ఆర్ డిజైన్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఓకే, చాలా వెరైటీస్ గా ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ న్యూయర్ జనరేషన్ పిల్స్ విచ్ ఆర్ వెరీ లో డోస్ ఆఫ్ హార్మోనల్ పిల్స్, క్వైట్ సేఫ్ అండ్ క్వైట్ ఎఫెక్టివ్ టు యూస్. ఇఫ్ యూర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ టర్మినేషన్. దట్ ఈస్ నాట్ రైట్. ఓకే. If you really don't want to have pregnancy or child,
presently, whenever you plan it, but using an effective contraceptive method is equally important. ఓకే. Now, these hormonal tablets, newer generation tablets, are safer to prevent ovulation and Okay. prevent pregnancy. 99.9% effective. Regular గా యూస్ చేస్తే క్వైట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. దానికి కూడా టైం ఇంటర్వల్ ఉంటుంది. మీరు స్టార్ట్ చేయకముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో కానీ ఇంపాక్ట్ అవుతుందా అంటే ఆన్సర్ ఇస్ నో. దెర్ ఆర్ నో స్టడీస్ ఆన్ దాట్ బికాస్ అవి మీ ఎగ్రిజంని ఏం డిస్టర్బ్ చేయదు. ఓకే. ఇట్ విల్ ఓన్లీ ప్రివెంట్ యువర్ ఓవ్యులేషన్ సైకిల్ అండ్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో చాలా మంది ఇప్పుడు ఈ ఎగ్ని ఫ్రీజ్ చేసుకునే మెథడ్ని అటు సైడ్ చూస్తున్నారు చాలా మంది. సెలబ్రిటీస్ కానివ్వండి, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. మన హెల్త్ చూసుకొని మనం కూడా ఒకసారి ఆ మెథడ్ని ఫాలో అవుదాం, లేదు అంటే అసలు ఏంటి ఆ ప్రాసెస్ అని తెలుసుకునే దాంట్లో ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్తున్నారు. అది మంచి పద్ధతి అంటారా, కాదంటారా? చాలా పద్ధతులు ఉంటాయి ఇప్పుడు. ఓకే, అది మంచిదా కాదా అన్నది క్వశ్చన్ కాకుండా మనం ఏం ఆలోచించాలి అంటే ఎనీథింగ్ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. కరెక్ట్, రైట్? సో ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ ప్రాసెస్ అన్నమాట. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఎస్, అ విమెన్ హ్యాస్ అ చాయిస్. షీ విల్ డిసైడ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి, వెన్ ఐ హ్యావ్ టు బికమ్ ద మదర్, నా కెరియర్ ఉంది. ఎస్, యూ హ్యావ్ అ చాయిస్. బట్ నేనేం చెప్తున్నానంటే ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ నాట్ బ్యాడ్, బట్ ద చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్ అగైన్. ఇట్ ఈస్ యువర్ డెసిషన్. బట్ న్యాచురల్ ఫినామినా ఇస్ ఆల్వేస్ బెటర్. ఎగ్ ఫ్రీజింగ్ చేయకముందు కొన్ని హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాలి పడుతుంది అండ్ చాలా ఎగ్స్ రిలీజ్ అవుతుంది. ఓవరీ నుంచి పికప్ చేసి అది ఫ్రీజ్ చేసేస్తారు. దట్ హార్మోన్స్ కెన్ ఆల్సో హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ. సో ఇఫ్ యు ఆర్ at the age group, if you are having a career also, women's biological clock is fixed, amma. Let us not go away from the nature of the biological clock. The choice is again yours, but your physical habituations or quality of your eggs and your body is ready to accept the child at one particular age group. Okay. Because you're nurtured to that age group anamata. Same thing if you challenge at 40 plus, there are a lot of medical issues can come up in the body. Yes. Other than your quality of egg going drastically down. Okay. Correct. So you choose your family life or to become the mother when you want it. But think about going against the natural cyclical rhythm is also not a good one. Yes. So egg freezing is your choice. You have all the rights to do it, but you should know the pros and cons of it as well. Okay. So ఈ womenలో ఈ ఫైబ్రాయిడ్స్ వాటిని తగ్గించడానికి ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి కూడా ఉన్నాయి. సో అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అవి పూర్తిగా తొలగించడం అనేది జరుగుతుందా? మళ్ళీ రాకుండా ఏమన్నా హెల్ప్ అవుతుందా, లేదా అదేమన్నా డేంజరస్ అంటారు? ఫైబ్రాయిడ్స్ చాలా కామన్ బినైన్ కండిషన్ ఇన్ గైనకాలజీ అంటాం. డే ఇన్ అండ్ డే అవుట్ ఆఫ్టర్ 35 మెజారిటీ అరౌండ్ 25% ఆఫ్ ద విమెన్ కి ఇన్సిడెంటల్ గా స్కాన్ లో కనిపిస్తవి ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మసిల్ గ్రోత్. యూట్రస్ లో 3 లేయర్స్ ఉంటది, లోపల మధ్యలో వెనకాల లేయర్స్ ఉంటది. ద మిడిల్ లేయర్ ఇస్ కాల్డ్ ద మస్క్యులర్ లేయర్. అక్కడి నుంచి ఒక లంప్ లాగా ఫార్మేషన్ అవుతుంది, దట్స్ కాల్డ్ ఎస్ ఫైబ్రాయిడ్స్. గడ్డ లాగా ఫార్మ్ అవుతుంది బేసికల్ గా. ఇట్స్ నథింగ్ బట్ ద ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద మజిల్ ఫైబర్స్. ఇట్ ఈస్ జెనెటికలీ ఇన్ఫ్లుయెన్స్డ్. And sometimes the way we eat lot of processed food, butter, meat, cheese can aggravate these hormones and cause this. Whatever the reason is that fibroids are common benign conditions. Kani just because fibroid is there, we don't treat them. Fibroid తో పాటు మీకు సిమ్టమ్స్ వస్తే అప్పుడు మనం అడ్రస్ చేయాలి పడుతుంది. ఓకే. ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ కి చాలా వెరైటీగా స్టెప్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద టెక్నాలజీ సర్జికల్ మెథడ్ టు ట్రీట్ ఇస్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్, అంటే కీ హోల్ సర్జరీస్. వన్ ఆఫ్ దీస్ ఇస్ అడ్వాన్స్ సర్జరీ లైక్ రోబోటిక్ సర్జరీ. ఓకే. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కీ హోల్ సర్జరీ. చిన్న చిన్న రంధ్రం వేసి మనం ఆపరేషన్ చేస్తాము. ప్రిసిషన్ ఎక్కువ, మ్యాగ్నిఫికేషన్ టు ద కోర్, డెప్త్ ఎక్కువ ఈ సిస్టంలో. ఈవెన్ స్మాలర్ ఫైబ్రాయిడ్స్ టెండ్ టు బీ దేర్, వీ కెన్ క్లియర్ బెటర్. అండ్ ప్రెసిషన్తో పాటు మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ అ విమెన్ ఇస్ ట్రయింగ్ టు కన్జర్వ్ ద యూట్రస్ ఫార్ హర్ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీలో ఫైబర్ డిటెక్ట్ అయింది, షీ వాంట్ టు కన్జర్వ్ ద యూట్రస్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద యూట్రస్ బ్యాక్ ఇన్ ద హెల్దీ ఫేజ్. అంటే వెన్ వీ యూజ్ దిస్ టెక్నాలజీ, ద క్లోజర్ ఆఫ్ ద యూట్రైన్ వాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆ యూట్రైన్ వాల్ని మనం ఎంత మంచిగా క్లోజ్ చేసి ఇంటిగ్రిటీ ఇస్తామో అవుట్కమ్ విల్ బి దేర్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. సేమ్ టైం ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నో మనం మాక్సిమం తీయగలుగుతాము బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. అగైన్ ఇట్ ఈస్ అ కీ హోల్ సర్జరీ ఓన్లీ. చిన్న చిన్న రంధ్రం అంటే 8 mm ఇన్సిషన్ లో ఆపరేట్ చేస్తాం. ఓకే. yes.
కూల్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మ్యామ్, ఈ ప్రెగ్నెన్సీ కైండ్ ఆఫ్ దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మన సొసైటీలో లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, నువ్వు ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే నీదే తప్పు, ఆడదాందే తప్పు, వమనే దానికి రీజన్. నా కొడుకు బాగానే ఉన్నాడు, నా కొడుకుకేంటి, నువ్వు తినట్లేదు చేయట్లేదు ఇంటికి వెళ్ళిపో. డివోర్స్ ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవి. కొంతమందితో మాట్లాడినప్పుడు అక్క ప్రాబ్లం ఇది, అక్క ప్రాబ్లం ఇది, కానీ వాళ్ళ కొడుకుని ఎప్పుడూ నిందించరు. నా కొడుకుది తప్పు లేదు, వాడు హీరో, ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే రీజన్ నీదే. ఇలాంటి ప్రాబ్లమ్స్ సొసైటీలో చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు నువ్వు టెస్ట్ చేయించుకో, నువ్వే టెస్ట్ చేయించుకో. నీదే ప్రాబ్లం ఉంది, నా కొడుకు టెస్ట్ చేయించుకోవడానికి రాడు, వాడిదేం ప్రాబ్లం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అమ్మాయిదే ప్రాబ్లం అని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి కూడా సమ్టైమ్స్ అంటే వాళ్ళు అవతల నుంచి వచ్చే ప్రెషర్ని తీసుకోలేక సమ్టైమ్స్ మాట్లాడవచ్చు. కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇద్దరు పార్ట్ అవుతారా? లేదు అని అంటే ఎవరు చేయించుకోవాలంటారు? అసలు అలాంటివి ఉంటాయా? ఈ క్వశ్చన్ రేస్ చేయడమే తప్పు. ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టాలి అంటే 50% విమెన్ విల్ కాంట్రిబ్యూట్, 50% మెన్స్ విల్ కాంట్రిబ్యూట్. సో మీరు 50% కాంట్రిబ్యూషన్ వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఇంకా 50% కాంట్రిబ్యూట్ చేయాలని పాయింట్ చేయకపోతే హౌ విల్ యూ టెల్ ద కాజ్? దట్ ఈస్ రాంగ్. అంటే ఏంటి? కెన్ యూ క్లాప్ విత్ వన్ హ్యాండ్? ట్రై చేయండి. No. క్లాప్ చేయండి. No. 2 hands. 2 hands. I Yeah. can clap. Yeah. Pregnancy outcome is contribution of 50% from the male partner, 50% from the female partner equally. Equally means equally. Okay. No need to put a pressure on a woman that it is only your cause. Yes. మీదే తప్పు ఉంది, నా కొడుకు బాగానే ఉన్నాడు అని చెప్పడము కూడా చాలా తప్పు. Wrong. ఇద్దరికి టెస్ట్ చేయండి, ఇద్దరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. పిల్లలు పుట్టకపోతే తనతో పాటు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. 50% ఆఫ్ ద టైం, 50% ఆఫ్ ద టైం ఇక్కడ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తేనే మనకు రీజన్స్ తెలుస్తుంది. ఒకరిని ఎవాల్యుయేట్ చేయడము ఇట్ ఇస్ అన్ ఇన్కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఫర్ ఫర్టిలిటీ. ఓకే. నెవర్ టు బీ డన్. మన ఫ్యామిలీలో అందరికి ఒకటే మాట చెప్తాను, పిల్లలు పుట్టాలంటే మన ఆడపిల్లలు నర్చరింగ్ ఒకటే, కానీ మన 50% ఆఫ్ దిస్ టైం మన స్పౌస్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. ఇద్దరిని పంపించండి చెకప్కి, ఒకరినే కాదు. ఇద్దరికి టెస్ట్ చేయండి, ఒకరికే కాదు. ఆడపిల్లలకే బ్లేమ్ చేయకండి. సెండ్ యువర్ సన్స్ ఆర్ యువర్ సన్ ఇన్ లా ఈక్వలీ టు గెట్ ఎగ్జామిన్డ్. దిస్ ఇస్ వాట్ ఐ విల్ టెల్. చాలా ఈజీగా చెప్పేస్తారు మ్యామ్. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారంటమ్మా అంటే నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నేను విన్న కొన్ని క్వశ్చన్స్ మ్యామ్, డైరెక్ట్గా మాట్లాడిన మాటలు వెరీ పెయిన్ఫుల్ మ్యామ్. నీకు అంటే ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అన్న పెయిన్ కంటే కూడా సపోర్ట్ లేదు అన్న పెయిన్ తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బయటికి మాట్లాడారు. లాస్ట్ వీక్ ఓపీడీలో ఒక పేషెంట్ చూస్తే వాళ్ళని నేను ఫర్టిలిటీ పేషెంట్ వర్కప్ చేస్తే వాళ్ళని. ఓకే, షీ వాజ్ వెరీ యాంగ్షియస్ యాజ్ యూజువల్. I appreciated her spouse. You know why? His parents and their in-laws told, you don't go inside also to the cabin. Let her go and handle herself. లోపల రావడానికి కూడా అలవ్ చేయలేదు. ఓకే. Then I spoke to her. He volunteered. No, I want to go and talk to madam as well. Yes, you have to come and sit with me. Only తను వచ్చిన తర్వాతనే నేను మాట్లాడతానని I paused the OPD. ఓకే. సో ఇద్దరు వచ్చారు, మాట్లాడాను. She was fine. She was absolutely fine. You know what he told? Madam, there may be some problem with me. Please test me also. He volunteered. His family were there. His parents were there. They gave one surprising look. Okay. Why he has to undergo test annattu. He told, no, it is not only her, it is me also. We'll both get it done. Very good. The amount of stress, the face you should see her, manadapilla face, her spouse face. She was very relaxed. All of them left. The big people means the parents, in-laws left the cabin. Yeah. But he sat, both of them sat.
worked up together. There were some challenges. We treated, Mm. and she is 5th month pregnant now. So I think we should educate our men's also. తప్పకుండా మ్యామ్, తప్పకుండా. See, on a Women's Day, 8th is a Women's Day, very special day. I Yes. want to request all my women, please teach your son to do all the work what the girls do. Don't tell him that that is not your work. Mm, mm. Don't teach him. Teach him to be a good spouse, husband, and a father. Mm. That depends on the mother who is nurturing the son. So let us all, being a woman, nurture our sons Mm. equally like our daughters. ఎస్. ఇప్పుడు కొంతమందికి సిబ్లింగ్స్ ఉంటారు, Yes. ఫిమేల్ సిబ్లింగ్స్ ఉంటారు. Yes. నేనేమంటాను అని అంటే, తనకి పీరియడ్ టైంలో నువ్వు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటావు. ఈవెన్ శానిటరీస్లో హెల్ప్ చేయడం కానీ, ఫుడ్ తెచ్చి ఇవ్వడం కానీ, ఒక గ్లాస్ వాటర్ తనకి తెచ్చి ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా నీ కొడుకుకి నేర్పించుకుంటే నీ కూతురు కూడా సంతోషపడుతుంది. వాళ్ళు అది అందరినీ కూడా నేను అనట్లేదు మ్యామ్, వాళ్ళు ఆలోచించుకుంటే ఇక్కడ నీ కూతురు హ్యాపీ, అవతల వచ్చే నీ కోడలు హ్యాపీ. రైట్? నేను చెప్పాను కదా, మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుందాం ఈరోజు. అంతే. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఆన్ ద మెన్స్ ఆర్ ఆర్ లేడీస్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఈరోజు, మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుందాం. ఏంటి, మన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, వెదర్ ఇట్స్ అ డాటర్ ఇన్ లా, son in law, whatever it is, let us nurture them equally, give them the equal rights. ఎస్. Yes, periods is normal for ఆడపిల్లలకి. Why can't your sibling go and help her? She is not fine. ఎస్. జాడు చేయి, no problem, it is not wrong, it's a Yeah, basic skill, life yes. skills అంటాం మనము. అంతే. You can do it. Give her a food, go to the shop, dispensary and get her a pads, it's not wrong. Openly మాట్లాడండి. The first thing what we do, a biggest mistake is that talking about periods, talking about pregnancy, talking about carrying the pregnancy and delivery, the moment it comes to our partners, they will be kept aside. Yes. ఎస్. Why? Question is why? ఎందుకు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? He will be the father of the child. Yes. So he has to know what she is undergoing. Let him come with every checkups, every follow-up. Let him take the challenges. You enjoy with your grandchildren, no? అంతే. That is the change what we should do. ఎస్. We women have to push our own sons, our son-in-laws. Go, it is your responsibility. Please, we are there. Teach our sons to nurture the girls. Respect the girls. Give her a privacy. Give her an equal rights of everything. This is the message I want to give on a Women's Day. వెరీ గుడ్.